ఫ్రెండ్స్, ఐఫోన్‌కి చాలామంది కేబుల్స్ అయితే మార్కెట్‌లో అయితే కొంటా ఉంటారు. అది ఆన్‌లైన్‌లోనే అవ్వనండి, లేకపోతే ఔట్ సైడ్ అయినా అవ్వనండి. ఫ్రెండ్స్, మనకి ఈ కేబుల్‌ని ఒరిజినలా కాదా అని చెక్ చేసుకోవాలంటే ఒక 4 పాయింట్లు అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకి కేబుల్ పైన కొన్ని ఐఎస్ఐ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ మార్క్స్ ఉన్నాయో లేదో, ఉంటే గనక అది ఒరిజినల్, లేకపోతే మనకి డూప్లికేట్ అని మీరు ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛార్జింగ్ పెట్టే పోర్ట్ దగ్గర ఒక పిన్స్ అయితే కొన్ని అయితే ఉంటాయి అన్నమాట. అవి గోల్డ్ కలర్లోనే ఉండాలి. మనకి కొన్ని సిల్వర్లోను, బ్లాక్లోను ఇలా వస్తాయి. సో అది మనకి అలా వచ్చినాయి అంటే అది ఫేక్ కేబుల్ అని చెప్పేసి మీరైతే అర్థం చేసుకోవచ్చు. అలాగే రెండోది ఏంటి అంటే, మనం ఛార్జింగ్ పెట్టడానికి అడాప్టర్ సైడ్ నుంచి కొన్ని ఇంచెస్ దూరంలో మనకి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మార్కింగ్. ఈ మార్కింగ్ ఉందో లేదో మీరు ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి. ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకు అంటే ఇది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అని చెప్పేసి మనకి ఖచ్చితంగా ఈ మార్క్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో మూడో పాయింట్ ఏంటి అంటే ఈ కేబుల్ యొక్క థిక్నెస్ అనమాట. ఫ్రెండ్స్, కొన్ని కేబుల్స్ చాలా స్టిఫ్గా అయితే ఉంటాయి అనమాట. ఇది మనకి కొంచెం అంత స్టిఫ్నెస్ ఉండదు, కానీ మనకి లెంత్ పరంగా చూస్తే మనకి ఇది ఖచ్చితంగా 1 మీటర్ లెంత్ ఉండి కొంచెం స్టిఫ్నెస్ తక్కువగా ఉండి అటు ఇటు బెండ్ అవుతూ ఉండాలన్నమాట. ఇంకా నాలుగోది ఏంటి అంటే, మీ దగ్గర ఏదన్నా మీటర్లో ఏమన్నా ఉంటే కనుక మీరైతే చెక్ చేయండి. ఇది ఖచ్చితంగా 1 మీటర్ లెంత్ అయితే ఉండాలన్నమాట. మనకి ఇంచెస్లో చూసుకుంటే కొన్ని కేబుల్స్ అయితే 39.5 ఎబోనే కొన్ని అయితే ఉంటాయి. ఎబో ఉన్నా పర్లేదు, కానీ తక్కువ అయితే మనకైతే ఉండకూడదు అనమాట. ఫ్రెండ్స్, మీరు కేబుల్ని చెక్ చేసేటప్పుడు ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీరు మన ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.